హృదయపూర్వక నమస్కారాలు సార్. వినిపిస్తుంది నా వాయిస్ క్లియర్ ఉందా? సార్ క్లియర్ ఉంది, కంటిన్యూ. ప్రిజనర్స్ ట్రాన్స్ఫర్ వారెంట్, పిటి వారెంట్. పోసాని కృష్ణమురళి అలియాస్ మెంటల్ కృష్ణ ఈ రోజు నర్సరావుపేట, రేపు సూలూరుపేట. మీరు మొదటి నుంచి ఫిక్స్ అయిపోయినట్టున్నారు సార్ మెంటల్ కృష్ణ అనేది. మెంటల్ కృష్ణనే. ఇప్పుడు చిన్న విషయం చెప్తున్నాడు సార్. నిన్ననే రాజాపేట జైలు నాకు గుండెపోటు వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున ఓవర్ యాక్షన్ చేశాడు. గుండెపోటు వచ్చింది, నాకు ఏదో ఒళ్ళు నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతుంది, సినిమా రేంజ్ లో నటించడానికి ట్రై చేశాడు. సరే అని చెప్పి తీరా తీసుకుపోతే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, ఆ తర్వాత రిమ్స్ కూడా తీసుకెళ్లారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పెద్ద హాస్పిటల్ ఇది రిమ్స్. ఆడ తీసుకుపోతే ఇతనికి ఏమీ లేదు, గుండెనకు మాత్రం ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు, గుండె నొప్పి లేదు, పిండాకుడు లేదు, బాగున్నాడు, తిని అని చెప్పారు. రేపు పొద్దున్న నేను ఒకటి అడుగుతాను, నిజంగానే మళ్ళీ ఒకసారి గుండెపోటు వచ్చింది అనుకో, పోలీసులు ఏమంటారు, మామూలు యాక్షన్ చేస్తానండి, దొంప తగ్గిన గురించి ఏం పట్టించుకోవచ్చు, అట్ట వదిలేండి బ్యారక్లు అని అనుకోండి. నిజంగా గుండెపోటు వస్తే పోతాం, ఆరెవరు పట్టించుకోరు. ఏమైపోతుంది, గుండెపోటు వస్తే 2 రోజులు న్యూస్ అవుతుంది, 3వ రోజు మర్చిపోతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పోసాని కృష్ణమురళి, ఇది జైలు. నీ ఇష్టం వచ్చి ఆడటానికి, నీ ఇష్టం వచ్చినట్టే డ్రామాలు చేయడానికి కాదు. నిన్న ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఇంట్రాగేట్ చేసినప్పుడు, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నువ్వు ఇచ్చిన పర్సనల్ కన్ఫెషన్ స్టేట్మెంట్, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం పైన నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా చెప్తాను, మీరు పర్మిషన్ ఇస్తే చదివి వినిపిస్తాను సార్. పవన్ సార్, నిజమే, మనం కూడా ప్లే చేసాం మొన్న, గానీ ఊరికే చేయలేకపోతున్నాం, ఎందుకంటే అంత ఇబ్బందికరంగా ఉంది. అంటే నేను చదువుతాను, ఎందుకంటే ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇది ఓపెన్ రికార్డ్ అయింది, అవునవును, పబ్లిక్ డాక్యుమెంట్. నేనేం మ్యానిపులేట్ చేయటం లేదు, కొన్ని ఎగ్జాగరేట్ అసలు చేయను. ఎందుకంటే సభ్య సమాజం తెలుసుకోవాల పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడాడు అనేసి అన్ని ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో పోతాంది. విని కొందరు ఇంత దరిద్రుడు అనిపించింది. ఏం మాట్లాడాడు తెలుసా, అతను ఇచ్చిన స్టేట్మెంట్ కన్ఫెషన్. నేను ఇదే కాకుండా నేను ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు అతని భార్య పిల్లల గురించి ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నందు ప్రెస్ మీట్ పెట్టి వారి గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ భార్య పనోడుతో అక్రమ సంబంధం పెట్టుకుని పిల్లల్ని కనిందని అసభ్యకరంగా మాట్లాడి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, 2 వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా మాట్లాడాను. ఎవరైనా ఒప్పుకుంటారు సార్ ఈ మాటని? 2 వర్గాలు, ఇక్కడ ఒక ఇంటర్నల్ గా రెండు విషయాలు దాగుంది. పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని దారుణంగా మాట్లాడడం ఒక ఎత్తు అయితే, 2 వర్గాల మధ్య విభేదాలు సృష్టించడానికి, గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశాను. అంటే 2 సామాజిక వర్గాల మధ్య గొడవ పెట్టి నేను మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, ఒకరికొకరు తిట్టుకోవడం, మళ్ళీ ఆందోళన చేయడం, ఉద్యమాలు, ఇవంతా కూడా కమ్యూనల్ వైలెన్స్ రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం. అంతర్యుద్ధానికి అర్థం అదే కదా. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టడం అంటే చాలా తప్పు కదా. ప్రశాంతమైన వాతావరణం గ్రామాల్లో ఇప్పుడు కూడా అన్ని కులాల వారు ఏం మామ, ఏం చిన్నాయన, ఏం పెద్దనాయన ఆప్యాయంగా పలకరించుకున్నటువంటి రోజులు ఇట్లాంటి న్యూసెన్స్ చేయడానికి ట్రై చేశాను. ఈ కేసులోనే నేను నర్సరావుపేట పోలీసులు పిటి వారెంట్, ప్రిజనర్స్ ట్రాన్స్ఫర్ వారెంట్ కింద తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఒక నర్సరావుపేటే కాదు, ఆయన పైన నమోదైనటువంటి కేసులు ఏ